రెండవ పత్రిక తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. సర్వశక్తిమంతుడు, కృపామయుడు, దయామయుడు మా ప్రభువా, నీ వాక్యము మమ్మను సరిదిద్దుటకు, నడిపించుటకు, బలపరచుటకు, నాయన నీతిమంతులముగా తీర్చబడుటకు, నీ ఆవేశం వలన, నీ మాట వలన వ్రాయబడి ఉన్నదని బైబిల్ గ్రంథమే మాకు ఏకైక ప్రామాణికమని మరొకసారి నీ వాక్యములో మాకు బయలుపరిచి ఉన్నావు. మా తండ్రి, మా ప్రభువా, ఈ సంస్కరణ ఆదివారము రోజు నీ వాక్యమును ధ్యానించుచూ ఉండగా నన్ను మరుగుపరచండి. నీ సిలువ చాటును మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. నా నోటి మాటలు, మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారం అన్నట్లు మీరే మాకు సహాయం చేయమని, అయ్యా నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, మళ్ళొక్కసారి మీరు చదివిన మాటని ఒకసారి చదువుతారమ్మా. దైవజనుడు సన్నద్ధుడై. ఎవరమ్మా? దైవజనుడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు, ప్రతి సత్కార్యమునకు అంటే ఒక మంచి పనిని పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. పూర్ణముగా అంటే ఒక సత్కార్యం చేయడానికి పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. ప్రతి లేఖనము, ఈ మాటను గుర్తుపెట్టుకోండి, లేఖనము దేవుని వాక్యము. ప్రతి లేఖనము ఉపదేశించడానికి అంటే దానిని మనము ప్రకటించడానికి, లేకపోతే బోధ చేయడానికి, లేకపోతే దాని ద్వారా బుద్ధి తెచ్చుకోవడానికి, ఖండించుటకు, ఒకవేళ తప్పు ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దుకోవడానికి, పొరపాటుని ఒక తప్పుని సరిదిద్దుకోవడానికి, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్ముతూ ఉన్నారో, ఈ మాటను విశ్వసిస్తున్నారో ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఆదివారమును మరి ప్రపంచం మొత్తం కూడా సార్వత్రికంగా, ప్రత్యేకంగా ప్రాటెస్టెంట్ సంఘాలు రిఫర్మేషన్ సండే అనేటువంటి మాట మీద నడుస్తూ ఉంటుంది. ఈ రిఫర్మేషన్ గురించి నేను మీతో ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒక మాటను మాత్రం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏమిటి అనంటే, ఈ రిఫర్మేషన్ లో, లేకపోతే ఈ సంస్కరణలో మనము ఆ దినం ఉన్నటువంటి ఆచారముల నుండి వచ్చిన ఆచారం ఏంటంటే సోలా స్క్రిప్చురా అని అంటారు. సోలా స్క్రిప్చురా అంటే బైబిల్ వాక్యము తప్ప మరి ఏది ప్రామాణికము కాదు. మొట్టమొదటి మాట ఏంటండి? బైబిల్ వాక్యము తప్ప, ఈ పరిశుద్ధ గ్రంథము తప్ప మరి ఏది ప్రామాణికము కాదు. కనుక నీవు నేను ఏం ధ్యానం చేయాలండి?
కామెంటరీలు చదువుకోకూడదా? లేకపోతే ఇంకొకరు చెప్పింది వినకూడదా? లేకపోతే ఇంకొక మాట కాదా? కాదు, కేవలము బైబిల్ గ్రంథము మాత్రమే. సోలా స్క్రిప్చురా అని అంటారు దీన్ని గ్రీకు భాషలో. మొట్టమొదటి మాట వారు తెచ్చిన సంస్కరణ మొట్టమొదటిది ఏంటి తల్లి? బైబిల్ గ్రంథము మాత్రమే ప్రామాణికము. నా మాట అర్థమైంది అనుకుంటాను నేను. అర్థమైంది. రెండవ మాట సోలా ఫైడ్ అని అంటారు, విశ్వాసము. నీ విశ్వాసం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి సత్యం. దేని యందు విశ్వాసము? ఈ వాక్యమునందు విశ్వాసం. ఈ వాక్యములో చెప్పబడిన విషయాలు యందు విశ్వాసము ప్రియులారా. మొట్టమొదటిది సోలా స్క్రిప్చురా, వాక్యము, వాక్యము మాత్రమే. రెండవది ఈ వాక్యములో సంపూర్ణ విశ్వాసము. ఈ వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నందు సంపూర్ణ విశ్వాసము. శరీరధారి మన మధ్యకి మన రక్షకుడుగా వచ్చినటువంటి యేసు క్రీస్తు నందు విశ్వాసము. దానినే చక్కగా సోలా గ్రాషియా అని అంటారు. సోలా అంటే మాత్రమే, ఒక్కటే. గ్రాషియా అంటే ఆయన యొక్క కృప వలన మనకు రక్షణ, ఆయన యొక్క కృప వలన మన జీవితము. ఈ రోజు మీరు మాట్లాడారు కదా, అన్నగారు చెప్తూ ఉన్నారు కదా, గెంతులు వేయడము, పరిగెత్తడము, ఎత్తైన స్థలములకు వెళ్ళడము. ప్రియులరా, ఈ యొక్క వాక్యమును విన్నాము గనుక ఆయన స్వరము లేళ్లను ఈయన జయును. ఇది కేవలము ఆయన కృప వలన మాత్రమే. నేను వాక్యం చెప్పాను, నేను వాక్యం విన్నాను, ఇది కావచ్చు ప్రియులరా. కానీ నీ విశ్వాసము ముందుగా నీకు తెలియవలసినది, నీ రక్షణకు కారణభూతము, లేకపోతే నీ రక్షణకు అత్యంత ప్రముఖమైనటువంటిది ఆయన కృప మాత్రమే. నీ పనులు కాదు. నీవు ఉన్నటువంటి ఏ స్థితిలోనైనా ఆయన కృప చూపించాడు కాబట్టి నీవు ఆశీర్వదించబడ్డావు. మూడవ మాట. నాలుగవ మాట, ప్రముఖమైనటువంటి మాట, ఈ కృప చూపించిన ఆయన, నీవు విశ్వసించిన ఆయన, ఈ వాక్యము రాయించిన ఆయన యేసు క్రీస్తు ప్రభువే. నాలుగవ మాట, ప్రముఖమైనటువంటి మాట, ఈ వాక్యము మనకు అందించింది ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు. సోలస్ క్రిస్టస్ అని అంటారు దాన్ని, సోలస్ క్రిస్టస్. ఈ వాక్యమునకు కారణభూతుడు. ఇందులో ఒక అక్షరం కలపడానికి లేదు, ఉన్న అక్షరాన్ని తీయడానికి లేదు. ఇదే యేసు క్రీస్తు ప్రభు మనకిచ్చింది. క్రైస్ట్ అలోన్, క్రైస్ట్ అలోన్, స్క్రిప్చర్ అలోన్, ఫెయిత్ అలోన్, గ్రేస్ అలోన్, క్రైస్ట్ అలోన్. ఇంకొక మాట, ఈ రిఫర్మేషన్ డే రోజు మనము తెలుసుకొనవలసినది, సోలి డియో గ్లోరియా, టు గాడ్ అలోన్ బి గ్లోరీ. ఆయనకే మహిమ, మనుషులకు కాదు. నీ ఎడల కృప చూపిన దేవునికే మహిమ కలుగును గాక, మనుషులకు కాదు, కేవలము దేవునికే. ఈ 5 మాటలు ఒకవేళ మీరు గనక మీ జీవితంలో ఎడతెగకుండా గుర్తు పెట్టుకున్నట్టంటే మీ జీవితంలో ఒక గొప్ప సంస్కరణ జరిగినట్లే. నా మాట అర్థమైంది అనుకుంటానండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమైంది అనుకుంటాను. ఈ 5 పదాలు ఎవరన్నా చెప్పగలరా ప్రియులరా? మొట్టమొదటిది వాక్యము మాత్రమే, దట్స్ ద థంబ్. దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. రెండవది ఆయన యందు విశ్వాసమే. మూడవది ఆయన కృప.
వలననే మనకు రక్షణ. నాలుగవది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ రక్షణ. ఐదవది మహిమ ఎల్లప్పుడూ ఆయనకే. ఆమేన్. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయనకే. అదే నీ జీవితంలో, నా జీవితంలో సంస్కరణ ప్రియులరా. నీ జీవితంలో, నా జీవితంలో సంస్కరణ. హల్లెలూయా. 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 ఒక్కసారి మరలా చెప్పగలుగుతారా ఈ 5 పదాలని? మొదటిది ఏమిటి? వాక్యం మాత్రమే ప్రామాణికం. దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యమే ప్రామాణికము. రెండవది యేసుక్రీస్తు ప్రభువు మందు విశ్వాసము, నీ యొక్క విశ్వాసము ఆయన యందు, ఆ వాక్యము నందు. మూడవది ఆయన కృప వలనే ఇది సాధ్యపడింది. ఆయన కృప వలన, దయ వలన మనకిది సాధ్యపడింది. నాలుగవ మాట యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన రక్షకుడు. ఇది సుసాధ్యము చేసిన వాడు. ఐదవ మాట కనుక దేవునికే. ఇదే మన జీవితంలో గొప్ప సంస్కరణ ప్రియులారా. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి అమ్మా. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును. అపోస్తలుల కార్యము 3:19. నేను అదే చదవండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. ఏముంది తిరగాలంటమ్మా? మారు మనస్సు నుండి. ఎవరి వైపు తిరగాలి? యేసుక్రీస్తు వైపు. ప్రియులారా, ఒకవేళ నీవు గనుక ఈ వాక్యాన్ని గట్టిగా ఒకటే ప్రమాణికమని నమ్మినట్లయితే, ఈ వాక్యాన్ని మనకిచ్చినది యేసుక్రీస్తు ప్రభువే అని నీవు గనుక నమ్మినట్లయితే నువ్వేం చేయాలి? పాపాలు పోయేటట్లు నీవు ఆయన వైపు తిరగాలి. ఎలా తిరగాలి? మారు మనసు నుండి తిరగాలి. మారు మనసు ఎలా వస్తుంది? పశ్చాత్తాపంతో నీకు మారు మనసు వస్తుంది. ఈ పశ్చాత్తాపం పొందావా? నీ పాపం పోయిందా? నాకు తెలియదు, నీకే తెలుసు. యువర్ సిన్స్ మే బి బ్లాటెడ్ అవుట్ అని అంటాడు. ఆయన తుడిచి వేస్తాడు నువ్వు ఆయన వైపు గనుక పశ్చాత్తాపంతో తిరిగితే. అదే అనుదినము మనము చేసుకుంటున్నటువంటి పశ్చాత్తాప ప్రార్థనా కార్యక్రమం. నా మాట అర్థమైందండి? అర్థమైందా కాలేదా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎవరి వాక్యము? క్రీస్తు వాక్యము. మనకు మొదటి ప్రామాణికం ఏమిటి? వాక్యమేనండి. ఈ వాక్యమే క్రీస్తు వాక్యమై ఉండాలి. నా మాటలు నీ మాటలు కాదు, ఇది క్రీస్తు వాక్యమై ఉండాలి. ప్రియులరా,
ఈ వాక్యము మన యొక్క హృదయములలో గొప్పగా సమృద్ధిగా సమృద్ధిగా ఉండాలి. ఈ సమృద్ధి నీకు తెలుసు. కృతజ్ఞతతో కూడుకోవాలి. ప్రిల్లరా ఈ సంస్కరణలో ఉద్యమంలో చేసిన ఒక గొప్ప భక్తుడు ఒక మాట చెప్తాడు. I need the scripture every day. I need the scripture every day because I forget it every day. నాకు అనుదినము దేవుని వాక్యం కావాలి, ఎందుకంటే దానిని రోజు మర్చిపోతుంటాను నేను. నా మాట అర్థమైంది అనుకుంటాను. I need a scripture every day. I need gospel every day. నాకు సువార్త రోజు కావాలి, ఎందుకంటే దానిని నేను మర్చిపోతున్నాను రోజు అంటాడు. మన జీవితంలో అందుకే సోలా స్క్రిప్చరా, ద స్క్రిప్చర్ అలోన్. నీలో ఏమి సంస్కరణ వస్తుందో నీవే నిర్ణయం తీసుకోవాలి. ఈ సోలా స్క్రిప్చురా బైబిల్ వాక్యాన్ని నీవు ఈ ఉదయకాలము ఈ వాక్యం విన్న నీవు ఎన్నిసార్లు చదవాలనో, ఎంతసేపు చదువుతావో మోకరి అంటాడు. ద స్క్రిప్చర్ ఈజ్ లైక్ ఎ ఫౌంటైన్. ఈ యొక్క వాక్యము ఇది ఒక జీవజలము వంటిది. The scripture is a fountain. The more I drink, I become more thirst అని అంటాడు. నేను దగ్గరకు వెళ్ళి ఈ జీవజలాన్ని తీసుకొని తాగితే మరీ దప్పిక అవుతుంటుంది అని అంటాడు. మీన్స్ the more you read, the more you love to read again and again. జీవ వాక్యము నీవు చదువుతున్నట్లయితే నీకు ఆ వాక్యం అన్నందు దప్పిక కలుగుతుంది. దినము ఈ వాక్యాన్ని చదువుతావు కనుక ప్రారంభించు. 1 అధ్యాయం చదువుతావా, 2 అధ్యాయాలు చదువుతావా, 3 అధ్యాయాలు చదువుతావా, 5 అధ్యాయాలు చదువుతావా నాకు తెలియదు, కానీ మోకరించి చదువు. ఇది పరిశుద్ధ గ్రంథము, దేవుని మాట అనేటువంటి సత్యాన్ని ఎరుగాలి. ప్రియులరా, ఇంకొక దైవదాస్తుడు ఈ రిఫర్మేషన్ గురించి మాట్లాడుతూ అని అంటాడు. ద ప్రేయర్ ప్రార్థన. వాక్య ధ్యానం చేస్తున్నాం రోజు. ద ప్రేయర్ ఈస్ an oxygen to my life అని అంటాడు. ప్రార్థన నా జీవితానికి శ్వాస వంటిది. శ్వాస లేకపోయినట్లయితే నీవు నేను బ్రతకలేము. ఆ శ్వాసే మన ప్రార్థన. కాబట్టి దేవుని వైపు, ఆయన వాక్యం వైపు తిరగడమే నీ జీవితంలో మొట్టమొదట రావాల్సినటువంటి సంస్కరణ. సరే, ఆ రోజుల్లో వాళ్ళు గొప్ప ఉద్యమం చేశారు, అవన్నీ జరిగాయి. అది నేను మాట్లాడడానికి సిద్ధపడి లేను, గాని ఒక్క మాట చెప్తున్నాను. దేవుని వాక్యం నీ హృదయములో, నీ జీవితంలో సమృద్ధిగా ఉండాలి. ఆ వాక్యానుసారంగా నీవు నేను బ్రతకాలి ప్రియులారా. ఎందుకంటే ఇది జీవ వాక్యము, ఇది నిన్ను నన్ను బ్రతికించే వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. హల్లెలూయా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండు ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను
హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఆలోచనలను శోధించుచున్నది. పిల్లరా, ఈ వాక్యము మనం అనేక పర్యాయాలు చదువుకుంటాం, కానీ ఈ వాక్యము యొక్క మర్మము లేకపోతే అర్థము లేకపోతే గూఢార్థం నీకు తెలిస్తే నీవు చాలా జాగ్రత్త. ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. మీకు ఒక సంగతి తెలుసా? ఈ వాక్యములో ప్రముఖంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ప్రభు 2వ అధ్యాయము 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎవరైనా? యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఎవరైనా? ప్రభు అండి, యేసుక్రీస్తు ప్రభు. మరి పౌలుగా బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అదే చేశారు, యేసుక్రీస్తు ప్రభు అదే చేశారు, పౌలు గారు అదే చేశారు. మరి నీవు నేనేం చేయాలి? నీవు నేనేం చేయాలి? ఇదే దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. అదే నీలో మరి ఒక సంస్కరణ, అదే నీలో మరి ఒక సంస్కరణ. గుర్తు పెట్టుకోండి ప్రియులారా, గుర్తు పెట్టుకోండి. ప్రకటన గ్రంథము 22:18-19 చూడండి అమ్మా. ప్రకటన గ్రంథము 22:18-19. 20 అధ్యాయం అండి. 22 ప్రకటన 22:18-19 వచనం. తల్లి, ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములను విను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యమును ఇక్కడ గమనించాలి ప్రియులరా. ద బైబిల్ అలో, ద స్క్రిప్చర్ అలో, దీనిలో ఉన్నటువంటి ప్రమాణములను ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. హల్లెలూయా. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. హల్లెలూయా. నీ నిరీక్షణ దేవుని రాజ్య ప్రవేశం. నీ నిరీక్షణ ఆయన విందులో పాలు పంచుకోవడం, జీవవృక్ష ఫలములను భోజనము చేయడము. ఒకవేళ ఈ వాక్యములో ఏమి కలిపినా ఏమి తీసినా ఈ ధన్యతను పోగొట్టుకుంటాను. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కనైనటువంటి మాట ఉంటుంది ప్రియులారా. చక్కనైన మాట. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 1వ వచనము. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. హల్లెలూయా. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఇదే సువార్త తప్ప నా మాటల్లో ఇంకొకరి మాటల్లో
ఏమీ లేదు ప్రియులరా. ఈ వాక్యానుసారమే మనము బుద్ధి చెప్పబడాలి. ఈ వాక్యానుసారమే సరిదిద్దుకోవాలి. ఈ వాక్యానుసారమే మనము తర్ఫీదు పొందాలి. ఈ వాక్యానుసారమే నీతిమంతులముగా మారాలి. ఈ వాక్యము తప్ప మరి ఏది లేదు, మరి ఏది లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు మనము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి? ఏమిటి ఈయన చేసినటువంటి గొప్ప మేలు, బహుమానం ఏమిటి అని ఒకవేళ మీరు గనుక నన్ను అడిగితే, మన అర్హత కాదు, మన పనులు కాదు, దేవుని ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 చూడండి అమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయము 3వ అధ్యాయము 16-17 వచనం. 3వ అధ్యాయము 16-17. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన వారలారా, ఒక మాట చెప్పాలి, చాలుతుంది అమ్మ. ఈయన లోకాన్ని ప్రేమించాడు గనుక నీవు నేను నిత్య జీవం పొందాలని యేసు క్రీస్తు ప్రభువును మనకిచ్చాడు. ఈయన యందు విశ్వాసం ఉంచితే మనకు రక్షణ. ఈయన ప్రభు అని ఒప్పుకుంటే మనకు రక్షణ. ఇది కేవలము ఆయన కృప వలన మాత్రమే, ఆయన కృప వలన మాత్రమే. నీ నా పనులు కాదు, నీ నా ఆధిక్యత కాదు ప్రియులరా, ఇది దేవుని కృప. కృప అంటే ఏమిటండి అసలు? కృప అంటే ఏమిటి ఏమా? కృప అంటే ఏమిటి? మనల్ని ప్రేమించడం, మనల్ని కనికరించడం, ఉచితంగా మనకు అనుగ్రహించే కృప. ఉచితంగా, అర్హత లేని మనకు అర్హత ఇచ్చిన మొట్టమొదటిది అర్హత లేనటువంటి వారికి ఆయన ఒక బహుమానం ఇవ్వడము. ఇదే రక్షణకు మూలము. ఇది నీకు నాకు బలాన్ని చేకూరుస్తుంది. ఇది నిన్ను నన్ను మార్చేటువంటి శక్తిగా పనిచేస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలను ఒకసారి చూడండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా, విశ్వాసం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇప్పుడు కృపను గురించి చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే, ద ఓన్లీ గ్రేస్, సోలా గ్రేషియా, ఆయన కృప వలనే. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే, బహుమానము. ద గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. హిస్ గ్రేస్ ఈస్ ద గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆయన మనకిచ్చాడు. అది క్రియల వలన కలిగినది కాదు కనుక, అది క్రియల వలన కలిగినది కాదు. పనిలో నువ్వు చేసిన పనికి ప్రతిఫలం కాదండి. నువ్వేం చేయలేదు. an unmerited favor అని అంటాడు ఒక భక్తుడు. an unmerited favor. నీకు అసలు తగిందే కాదు అది, అయినా కానీ అది నీకు ఇచ్చాడు ఆయన. గొప్ప దేవుడు, కృప చూపిన దేవుడు. ఇంకా చూడమ్మా, ఎవడును అతిశయపడ వీలు లేదు, ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. హల్లెలూయా. దేవుడు ముందుగా ఏర్పరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాం. ప్రియమైన వారలారా,
నీవు దేవుని చేత సృష్టింపబడ్డావు, ఆయన చేతిలో చెక్కబడ్డావు, నూతన జీవమును పొందుకున్నావు, ఆయన కుమారుడిగా కుమార్తెగా మారావు, ఆయన యాజకుడిగా అయ్యావు, నీవు ఆయన జత పని వారయ్యావు. ఎంత ధన్యమైన కృప చూడండి. ఒక్కొక్కసారి ఈ కృప మీద యేసన్న గారి పాడిన పాటలు వింటుంటే మహా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఈ కృప పొందితేనే నీవు నేను బ్రతకగలుగుతాం. పిల్లల, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఇక్కడ ఆపుకుందాం తల్లి, సమయాతీతం అవుతుంది కనుక. మనందరికీ తెలిసిన విషయమే, నీ పనుల వల్ల ఈ కృపను పొందుకోలేదు నువ్వు. ఆయన నిన్ను ప్రేమించి తన కుమారునిచ్చి సర్వాన్ని కలుగచేసిన దేవుడు ఎంత ధన్యత నీకు ఇచ్చాడో ఆలోచించుకోవాలి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, హల్లెలూయా, ఈ కృప రక్షణకరమైనటువంటిది సమస్త మానవులకు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆమేన్. ఎలా బ్రతకాలంటండి మనం? నీతితో, స్వస్థ బుద్ధితో, నీతితో భక్తితో బ్రతుకుచుండవలెనని బ్రతుకుచుండవలని. ఇక్కడ ఒక మాట, మొదట నీకు స్వస్థ బుద్ధి రావాలి, అదే రిఫర్మేషన్. నీకు స్వస్థ బుద్ధి రావాలి, ఆచారాలు అవసరం లేదండి. ఆయన కృప కొరకు మనము పరిగెత్తాలి, ఆయన కృప కొరకు పరిగెత్తాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ప్రియమైన వారలారా, ఈ ధన్యతను దేవుడే నీకు ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ an eternal life. 6వ అధ్యాయము 23వ వచనం తల్లి. 23వ వచనం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా, క్రీస్తు యేసునందు నిత్య జీవం. అందుకే నీకు ఇంత గొప్ప విశ్వాసం ఉందండి. అందుకే ఆ యేసు క్రీస్తు నందు మాత్రమే విశ్వాసము, సోలఫైడ్ విశ్వాసము. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడు తల్లి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను
పునర్జన్మ స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయుట ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. ప్రియమైనటువంటి వారులరా, ఈ పరిశుద్ధాత్మ ఆయన మనకు నీ విశ్వాసము ద్వారా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచావు గనుక నీవు క్షేమంగా బ్రతకడానికి నీకు ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ ఆత్మీయ వరాలతో నింపాడు. ఈ ధన్యమైన సత్యాన్ని నీవు ఎరగాలి. నీవు మారడానికి దేవాతి దేవుడు నీకిచ్చిన ధన్యత ప్రియులారా. ఈ విశ్వాసములో నీవు కొనసాగాలి. నీ విశ్వాసములో నీవు కొనసాగాలి. ఆయన పరిశుద్ధాత్మను నీకిచ్చున్నాడు ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికగొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికగొనడు. ఎప్పుడు దప్పికగొనడు. నో మోర్ థర్స్ట్, నో మోర్ థర్స్ట్. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడును దప్పికగొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై. హల్లెలూయా. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో. హల్లెలూయా. వాటిలో ఊరెడు నీటి బుగ్గ. ఇదే పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడి ఉన్నది ప్రియుల. నీవు ఆశీర్వదించబడుచున్నావు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. మరి ఈ పరిశుద్ధాత్మ యందు, ఈ వాక్యమునందు, ఈ యేసు క్రీస్తు నందు నీకు విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందో. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనము. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, మారు మనసు నిమిత్తం జాగ్రత్త. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో ఒక చక్కనైన మాట చెప్తాడు ఆ స్త్రీతోటి. నీ విశ్వాసం గట్టిగా ఉండాలి. నీ విశ్వాసము ఆత్మ ఫలాలను కలుగ చేయాలి. మంచి పనులు చేయాలి. అవి లేకపోతే ఏమవుతాం? నరక వేయబడతాం. చూడండి లూకా సువార్త 50వ వచనం తల్లి. 7వ అధ్యాయము 50వ వచనం. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ప్రియులారా, ఈ రోజు కూడా ఈ వాక్యమే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. నీ విశ్వాసము ఎవరి యందుంది? నీ బలం మీద ఉందా? నీ కులం మీద ఉందా? నీ ఆస్తి అంతస్తు మీద ఉందా? నీ ఊరు మీద ఉందా? నీ భర్త మీద, పిల్లల మీద ఉందా? లేకపోతే నీ భార్య మీద, సంపాదన మీద ఉందా? యేసు క్రీస్తునందు మాత్రమే, వాక్యమునందు మాత్రమే, ఆయన కృపయందు మాత్రమే నీ విశ్వాసం ఉండాలి. అప్పుడే ఆయన నీవు మహిమపరచగలుగుతావు. అదే నీకు నిత్య జీవాన్ని దయచేస్తుందని నీవు తెలుసుకోవాలి. దాని కొరకు నీకు మెండుగా దండిగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం చూడండమ్మా. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనము. 2వ వచనము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. మరియు ద హోలీ స్పిరిట్ ఎలా వచ్చిందంటమ్మా? గాలి వలె వచ్చి నింపింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఈ ధన్యత నీకు నాకు ఉందా లేదో ఒకసారి చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు ఆత్మ సంబంధమైన బలి. ప్రియులారా, నీవు ఆయనకు ఆత్మ సంబంధమైన బలిని అర్పిస్తున్నావా? ఆయనను స్తుతిస్తున్నావా? పాట పాడమంటే చాలా బాధ. పిల్లలు పడుకొని ఉన్నారు బ్రదర్, వాళ్ళు నిద్ర పాడవద్ది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా పాడు, ఆయనను స్తుతించు, ఘనపరచు. చదువమ్మా. ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నీవు కట్టబడుతున్నావా, లేదా కట్టబడి ఉన్న నీవు విరగ్గొట్టబడుతున్నావా? నిన్ను నువ్వు పరిశీలించుకో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఈ రిఫర్మేషన్ డే రోజు, సంస్కరణ దినము రోజు నిన్ను నీవు సరిచేసుకోమని నేను దేవుని పేరిట నిన్ను అడుగుతున్నాను. ప్రియులారా, దేవుని పేరిట నిన్ను అడుగుతున్నాను. ఇది లేకపోకుండా ఇంకా పాపములో ఉంటే ఏమైపోద్ది? పాపం వలన జీతము మరణము, కానీ దేవుడిచ్చిన బహుమానము జీవవృక్ష ఫలములు. ఏమ్మా, దేవుడిచ్చిన బహుమానం, ఉచిత బహుమానము నిత్య జీవము. ఎవరిలో ఉంది ఇది? ఎవరిలో ఉందమ్మా నిత్య జీవం? ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 చూడండి. క్రైస్ట్ అలోన్, నీ విశ్వాసము, నీ వాక్యము సమృద్ధిగా నీలో ఉండాలి. అదే ప్రామాణికము. నీ విశ్వాసము తర్వాత ప్రముఖమైనటువంటిది ఆయన కృపను ఎరిగిన నీవు ఎవరిలో ఈ ధన్యత ఉందో తెలుసుకోవాలి. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు, మహిమకు పాత్రుడు, మహిమకు పాత్రుడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవము. మనకు యేసు క్రీస్తు నందు నిత్య జీవం, మరణము కాదు. ఇంకా ఒకవేళ నిన్ను నువ్వు చూసుకోవాలంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు హల్లెలూయా. మీరు కూడా మహిమయందు ఆయనతో కూడా ప్రత్యక్షపడబడతారు. పిల్లరా, ఈయన గొప్ప దేవుడా. పేతురు ఒక మాట చెప్తాడు చూడండి, అపోస్తలుల కార్యం 2:38 ఒక చక్కనైన మాటను చెప్తాడు మనకు. 2:35 అండి. 8 తల్లి, 8 నాన్న, 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. హల్లెలూయా. మీరందరూ అంటే ఇందులో మీరు ఉన్నారా లేరా? ఉన్నామండి. మీరు బాప్తిసం పొందుకున్నారా లేదా? పొందుకున్నాం. పొందుకున్నట్లయితే ప్రియులరా, మీరు మీ మనస్సుని ఎవరి మీద ఉంచుతున్నారు? దేవుని వైపు ఎవరి మీద ఉంచుతున్నారు? యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తు ప్రభునందు ఉంచుతున్నారా? అవునండి. లేకపోతే ఈ లోకం మీద ఉంచుతున్నారా? ప్రభువునందు. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మనసు దేని మీద పెట్టాలమ్మా? పైనున్న వాటి మీదనే గాని పైనున్న మీద వాటి మీదనే గాని భూ వాటి మీదే గాని భూలోక సంబంధమైనటువంటి వాటి మీద కాదు ప్రియులరా. మనసు పెట్టుకొనకు. వాటి మీద కాదు. సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ అబవ్, నాట్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ఆన్ ఎర్త్. జాగ్రత్త. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. 2వ వచనము. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో. హల్లెలూయా. దేవుని చిత్తము, సంపూర్ణ చిత్తము ఏమై ఉందో తెలుసుకోవాలి. దానిని నెరవేర్చాలి ప్రియులరా. నీ హృదయాలని ఆయన నడిపిస్తాడు తెలుసా? 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. మీ హృదయములను ప్రేరేపించును గాక. నీ హృదయం ఈ రోజు ఈ జీవవాక్యాన్ని అనుదినము చదవాలని ప్రేరేపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే గొప్ప ప్రేరేపణ కలిగినది. ఎందుకంటే ఇది జీవజలపు ఊట. ఈనిచ్చే నీళ్లు మనం తాగితే మనకు దప్పిక ఉండదు. ఆయన మనకు ఇంకా 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 జీవజలాన్ని మనలో ఊరేటట్టు చేస్తాడు. అదే నీలో ఉండవలసినటువంటి గొప్ప సంస్కరణ ప్రియులారా. ఈ సంస్కరణ నీలో నాలో రావాలి అని అంటే నీ పాప దోష అపరాధాలని ఈ రోజే క్షమాపణ కోరుకో. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. హల్లెలూయా. ఎవరు చేస్తారు? యేసుక్రీస్తు ప్రభు. మరి ఈయనకే మహిమ అర్పిద్దామా? నువ్వు నేను మహిమ తీసుకుందామా? వాక్యం చెప్పిన వాళ్ళకి మహిమ ఇద్దామా? ప్రియులారా, మనము నూతన వస్త్రం ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చూడండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనము. 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. నవీన స్వభావమును ధరించుకోవాలి. ఈ నవీన స్వభావము నీలో ఉందా లేదా? నిన్ను నువ్వు చూసుకో ఒకసారి.
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 కూడా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10. 9, 10. ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుడి, ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. నూతన పరచబడుచున్న నవీన స్వభావము, క్రీస్తు స్వభావము. ఆయన ఐక్యతను నేర్పించాడు మనకు. శత్రుత్వం వద్దు అని అన్నాడు, పగలొద్దు అన్నాడు. ప్రియమైనటువంటి వార్లరా, ఎంత గొప్ప మాటలు మనకు చెప్పాడో. సమయాతీతం అవుతుంది గనుక నేను మీతోటి మాట్లాడట్లేదు కానీ ప్రియులరా, చక్కనైనటువంటి మాట, చక్కనైన మాట. చూడండి, చివరిగా ఒక వచనం చదువుకొని సెలవు తీసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19, 21 చూడండి అమ్మా. రోమా 12, 19, 21. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రతిఫలమిత్తును అని వ్రాయబడి ఉన్నది. ప్రభు చెప్తున్నాడు. వ్రాయబడి ఉన్నది. ప్రియులరా, నేనెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ లోకంలో పగలు, కక్షలు, కార్పణ్యాలు, క్షమాపణ లేని తనము ఎక్కువ మాట్లాడితే నీ శత్రువులకే భోజనం పెట్టమని చెప్పాడు ఆయన. ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడైతే నీవు ఈ పని చేస్తావో నీ హృదయము దేవునికి ఇవ్వబడి ఉన్నది. దేవుడు నీ హృదయములో ఆయన గుణగణాలను పెట్టాడు. ఆయన స్వారూప్యాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. మహిమ నుండి దినము అధిక మహిమకు మారుతూ ఉన్నావు. ఆ ధన్యత నీ జీవితంలో కొనసాగాలంటే చివరిగా మనము సంస్కరణ అనే పదములో 5 విషయాలు చూసాం. మొట్టమొదటిది ఏంటండి? అది బైబిల్ వాక్యం మాత్రమే మనకు ప్రామాణికము. రెండవది విశ్వాసం, కృప. ఎవరి విశ్వాసము? దేవుని యందు, క్రీస్తునందు విశ్వాసము. ఆయన కృపే కారణము. మన రక్షణకి ఆయన కృపే కారణము. మనకేమది? క్రీస్తే మనకు ప్రామాణికము, సర్వస్వము. 5వది సర్వ మహిమలు ఎల్లప్పుడు, ఇప్పుడు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. ఈ ధన్యతను మన జీవితంలో దయచేయును గాక. గాని ఉదయ కాలంలో బైబిల్ ఎన్నిసార్లు చదువుతున్నావో, రోజు ఎంతసేపు చదువుతున్నావో, ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావో మోకరించి ఈ వాక్యమును ధ్యానించు. ఇది జీవజలపు ఊట. నువ్వెంత తాగితే అంత నీకు దప్పిక కలుగ చేస్తుంది. నీవు తాగుతున్నంత సేపు నీ హృదయ పత్రిక వ్రాయబడుతుంది. ప్రియులారా, నీ హృదయ పత్రిక వ్రాయబడుతుంది. ఆ ధన్యతలో నీవు ఎదగాలని, నిజమైన సంస్కరణ మొదట నీలోనే జరగాలని, తరువాత నీ కుటుంబంలో జరగాలని నేను ఆశపడుతూ, నీ సంఘానికి కూడా నీవు ఒక మాదిరిగా ఉండాలని, ఈ లోకానికి కూడా మారు మనస్సు నుండి వచ్చిన ప్రతిఫలం. మారు మనసు అంటే నీ హృదయం లోపల నిన్ను నీవు బాధపడుకుంటూ మారు మనసు పొందుతావు పశ్చాత్తాపం తర్వాత. తద్వారా మంచి పనులు చేయడానికి వెళ్తావు. కాబట్టి ఇట్స్ అన్ ఎండ్ ప్రోడక్ట్. నీ విశ్వాసము నీతో మంచి పనులు చేయిస్తుంది. ఆ ధన్యమైన జీవితాన్ని దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామమ్మా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి, ఉదయ కాలమున ఎన్నికలేని నన్ను నీ ఎదుట నిలబెట్టుకున్నావు నీ కృపాసనం దగ్గర. ప్రభు, నేను మాట్లాడిన మాటలు
బిడ్డలు విన్న మాటలు మాలో ఫలించేటట్టు నిజంగా నీ వాక్యమే మాకు ప్రామాణికము తండ్రి. నీ కృపే మాకు రక్షణ నాయన. యేసుక్రీస్తు ప్రభువా, నాకు అట్టి విశ్వాసాన్ని దయచేసి నీ యందు విశ్వాసం ఉంచి నా జీవితాన్ని నీకు సమర్పించే ధన్యతని ఇవ్వమని అడుగుతాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు లేకపోతే నాకెక్కడ రక్షణ వచ్చింది ప్రభు? దేవుని ప్రేమను నువ్వు కనపరిచావయ్యా, నీకు స్తోత్రం. అందుకే నీకే మహిమ, మహామహిమ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు కలుగును గాక మా తండ్రి. మహోన్నతుడా, సర్వోన్నతుడా ఇశ్రాయేలు పట్టణమును జనాంగమును ఆశీర్వదించు. ఉదయ కాలంలో నీ సంస్కరణలను జరుపుకుంటున్న బిడ్డలకు నిజమైన సువార్తను అందించండి. నీ వాక్య వెలుగులో బిడ్డలు ముందుకు కొనసాగినట్లు ఆశీర్వదించమని మీరు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం మా తండ్రి, మా దేవ నాయన, ప్రముఖంగా ఈ వాక్యము ముద్రింపబడి నాయన అన్య జనాంగానికి పంచే ధన్యతను, మంచి పనిని మా బిడ్డలకు దయచేయమని నాయన, దీనిని చదివేటువంటి ధన్యతను, దినదినము చదివే ధన్యతను మా అందరికీ దయచేయము. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన